ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. శ్రీ స్వామివారి దేవస్థానమునకు అయోధ్య రామ మందిరం స్వామివారి ప్రచార రథం కాణిపాకం ఆలయమునకు విచ్చేసింది. ఈ ప్రచార రథమునకు స్వాగతం పలికి ఆలయ మాడ వీధుల్లో మేళ తాళాలతో, వేద పండితుల మంత్రాలతో ఊరేగింపుగా తీసుకెళ్లి ఆలయం దగ్గర ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించిన దేవస్థానం ఈవో వెంకటేశు. అయోధ్య ఆలయం నుంచి విచ్చేసిన స్వాములకు మరియు అధికారులకు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేయడం జరిగింది. అయోధ్యలోని రామ మందిరం జనవరి 22వ తేదీ ప్రారంభం కానున్న సందర్భంగా కాణిపాకం దేవస్థానం నుండి స్వామివారి అక్షింతలు మరియు బావిలోని తీర్థాన్ని అయోధ్య మందిర అధికారులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఏఈఓలు కృష్ణారెడ్డి, హరిమాధవరెడ్డి, సూపరింటెండెంట్లు కోదండపాణి, వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్ రమేష్, అయోధ్య మందిర అధికారులు తిలక్ ద్వివేది, వైష్ణవి దాస్, రాఘవేంద్ర దాస్జీ, రామ్జీ పాండే, చిత్తూరు విశ్వ హిందూ పరిషత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.